80 ఏళ్ళు వెనక్కి వెళితే విధవరాండ్ల పరిస్థితి మన దేశంలో ఏంటి చెప్పండి. ఏంటి మన దేశంలో విధవరాండ్ల పరిస్థితి? భర్త చనిపోతే భర్త సితిమంటల మీద ఎవరిని కాల్చేశారు, కాల్చేయాలంతే. ఆ కాల్చేస్తున్నప్పుడు చెబుతున్న స్లోగన్ ఏంటో తెలుసా? అది ఆమె కర్మ, ఆమె జీవితం అలా రాసిపెట్టుంది. తన జీవితంలోకి అలాంటి భర్త వచ్చాడు, ఇప్పుడు చనిపోతే ఆమె సొసైటీ నుండి ఏం చేస్తుంది? ఆయన లేనప్పుడు ఎవరికి సేవలు చేస్తుంది, ఎవరికి ఉడుగుని చేస్తుంది. అందుకే సనాతన ధర్మం ప్రకారం చంపే. ఆ రోజున్న ఉన్మాదపు చర్యల పుస్తకం ఉంది, పేరు నేను చెప్పట్లేదు, కానీ దాని ప్రకారం చంపేశారు. చంపలేదని ఇప్పుడు ఏదో క్లైమ్ చేసుకుంటున్నారు, కానీ చంపారు. హిస్టరీని ఎవడు మార్చలేరు. అలాంటి లైఫ్లోకి దేవుడు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? ఇన్వాల్వ్ అవ్వడం కాదు. ఇజ్రాయెల్ దేశం కుళ్ళిపోయినప్పుడు వ్యభిచారాలతో, హత్యలతో, నరహత్యలు, ముక్కలుగా మనుషులు నరుక్కుంటున్న టైంలో ఇజ్రాయెల్ దేశానికి వెలుగునివ్వడానికి దేవుడు ఎంపిక చేసిన ఫ్యామిలీ అడ్రస్ ఏంటని ఆలోచిస్తే విధవరాండ్ల కుటుంబం.